ఒక ఎన్టీఆర్, ఒక ఎంజీఆర్, ఒక విజయ్. సో ఎస్, ఇది ఇప్పుడు నిజమైపోయింది. టీవీకే విజయ్ పార్టీ పెట్టినటువంటి చాలా అతి తక్కువ కాలంలోనే 2 ఏళ్లలోనే పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు. సో పార్టీ దాదాపుగా 111 మీరు చూస్తున్నారు, 118 ఇస్ ద మ్యాజిక్ ఫిగర్. 111 సీట్స్తో ఆయన దూసుకెళ్తున్నారు. అక్కడ డిఎంకే 3వ స్థానానికి పరిమితమైంది. అన్నా డిఎంకే 73 స్థానాలతో 2వ స్థానంలో ఉంది. అయితే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా ముఖ్యమంత్రి అభ్యర్థి ఓడిపోబోతున్నారు. స్టాలినే ఓటమి అంచులో ఉన్నారు. స్టాలిన్. అండ్ అటువైపు నుంచి ఉదయనిధి స్టాలిన్ కూడా ఓటమి అంచులో ఉన్నారు. వాళ్ళు కంటెస్ట్ చేసినటువంటి నియోజకవర్గాల్లో దాదాపుగా ఓటమి అంచులోనే 2 తండ్రి కొడుకులు ప్రయాణిస్తున్నారు. ఒకసారి మీకు ఎగ్జాక్ట్ రిజల్ట్ చెప్తాను నేను. ఎగ్జాక్ట్ రిజల్ట్ ప్రకారంగా అటు సుమారుగా 15 రౌండ్లు పూర్తయ్యేసరికి విజయ్ ఇటు స్టాలిన్ పైన 15,000 ఓట్ల తేడాతో విఎస్ బాబు ఫ్రమ్ టీవీకే పార్టీ నుంచి ముందంజలో కొనసాగుతున్నారు. డిఎంకే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి డైరెక్ట్ గా అక్కడ ఓడిపోతున్నారు. కొలతూరు నియోజకవర్గం నుంచి, అగైన్ చెపాక్ నియోజకవర్గం నుంచి డైరెక్ట్ గా ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం కంటెస్ట్ చేస్తున్నారు. మరి ఆయన నియోజకవర్గం ఎలా ఉందని చూసినప్పుడు ఆయన కూడా అక్కడ ఓటమి అంచులోనే ఉన్నారు. ఆయన కేవలం 300 ఓట్ల మెజారిటీ మాత్రమే ఆయనకుంది. జస్ట్ 300. తన ప్రత్యర్థి టీవీకే అభ్యర్థి సెల్వం డి టీవీకే పార్టీ నుంచి కంటెస్ట్ చేసిన సెల్వం పైన 300 ఓట్ల మెజారిటీ మాత్రమే ఉదయనిధి స్టాలిన్ కనబడుతోంది. తండ్రి ఓడిపోతున్నాడు. తండ్రికి ఆయన టీవీకే పార్టీ అభ్యర్థికి మధ్యలో సుమారుగా 15,000 ఓట్లున్నాయి ఆఫ్టర్ 15 రౌండ్స్. ఇటు టీవీకే విజయ్ దూసుకెళ్తున్నారు. టీవీకే విజయ్ కంటెస్ట్ చేసినటువంటి ఫస్ట్ కాన్స్టిట్యుయెన్సీ పెరంబూర్. సో పెరంబూర్ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే అక్కడ ఆయన సుమారుగా 30,000 మెజార్టీ కనబరుస్తున్నాడు యాజ్ ఆఫ్ నౌ. సో యాజ్ ఆఫ్ నౌ ఆయన మెజార్టీ ఇంకా కొనసాగే అవకాశం ఉంది. సో 30,000 మెజార్టీ ఉంది. 22 రౌండ్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో యాజ్ ఆఫ్ నౌ 13 రౌండ్లు పూర్తయ్యేసరికి అలా 30,000 మెజార్టీ కనబడుతోంది విజయ్కి. ఆ తర్వాత ఇంకో నియోజకవర్గం, ఆయన 2 నియోజకవర్గాల కంటెస్ట్ చేస్తున్నారు. తిరుచూరు ఈస్ట్లో కూడా కంటెస్ట్ చేస్తున్నారు. ఆయన తిరుచూర్పల్లి ఈస్ట్లో ఆయన కంటెస్ట్ చేస్తున్న చోట 16,000 మెజార్టీ. 2 చోట్ల కూడా విజయ్ గెలవబోతున్నారు. డిఎంకే పార్టీ ప్రత్యర్థి ఇండిగో ఇరుదియరాజ్ పైన విజయ్ గెలుస్తూ ఉన్నారు. సో 2 చోట్ల అటు ఉదయనిధి స్టాలిన్ వెనకంజలో ఉంటే 2 చోట్ల, ఒక చోట్ల ఉదయనిధి స్టాలిన్ 300 ఓట్ల మెజార్టీతో ముందుకెళ్తూ ఉంటే విజయ్ 2 చోట్ల, ఒక చోట 30,000, ఇంకో చోట 16,000 మెజార్టీతో కొనసాగుతున్నారు. ఇక స్టాలిన్ ఆయన కంటెస్ట్ చేసినటువంటి కొల్తూరు నియోజకవర్గంలో ఓడిపోబోతున్నారు. ఆల్మోస్ట్ ప్రభుత్వం కోల్పోయింది. నో ఛాన్స్ ఎట్ ఆల్, స్కోప్ లేదు ఇక్కడ. కానీ ఆయన డైరెక్ట్గా ముఖ్యమంత్రిగా ఓడిపోవడం అనేది ఒక షాకింగ్ ఘటన అని చెప్పాలి. సో ముఖ్యమంత్రిగా స్వయంగా తానే ఓడిపోతున్నారన్నప్పుడు డెఫినెట్గా ప్రభుత్వం పైన ప్రజల్లో ఎంతటి తీవ్ర వ్యతిరేకత ఉందో అర్థమవుతోంది. సో తమిళనాట టీవీకే విజయ్ ఒక అద్భుత శక్తిగా ఎదిగి అక్కడ ఆయన అద్భుతమైన రిజల్ట్స్ సాధిస్తూ ఉన్నారు. టీవీకే విజయ్ ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి రిజల్ట్స్ ఒక 3 స్థానాలు తగ్గాయి. 109 స్థానాల్లో టీవీకే, 70 స్థానాల్లో అన్నా డిఎంకే అండ్ 52 స్థానాల్లో డిఎంకే కొనసాగుతోంది. కానీ డిఎంకే మాత్రం ప్రభుత్వం కోల్పోయింది. 12 పార్టీలు, 1 కాదు 2 కాదు 12 పార్టీలు పోటీ చేశాయి. ఇక్కడ ఆ 12 పార్టీలు కూడా పూర్తిగా ఘోరమైనటువంటి పరాజయాన్ని చవి చూస్తూ ఉన్నాయి. ఏకంగా గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన పళనిస్వామి కూడా ఇదే నియోజకవర్గం నుంచి, ఇదే డిఎంకే కూటమిలో భాగంగా కంటెస్ట్ చేస్తున్నటువంటి ఆయన కూడా ఘోర పరాజయం. సో ఇటు ఎన్డీఏ తరఫున అన్నా డిఎంకే, బీజేపీ, పిఎంకే, ఏఎంఎంకే కంటెస్ట్ చేస్తూ ఉన్నాయి. సో అటువైపు నుంచి డిఎంకేతో పొత్తులో భాగంగా డిఎంకే, కాంగ్రెస్, డిఎండికే, వీసీకే, సిపిఐ, ఎండిఎంకే, ఐయుఎంఎల్ ఇవన్నీ పార్టీలు సుమారుగా 12 పార్టీలు కంటెస్ట్ చేస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ 28 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 3 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. డిఎండికే 164 స్థానాల్లో కంటెస్ట్ చేసింది. ఇక్కడ డిఎండికే కూటమి కలిపి 2 కలిపి 53 స్థానాల్లోనే ముందంజలో ఉంది. 230 స్థానాల్లో కంటెస్ట్ చేసినటువంటి టీవీకే 109 స్థానంలో ముందంజలో కొనసాగుతోంది. కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్ పైన. కృష్ణమోహన్, టీవీకే విజయ్ అసలు ఎవరు ఊహించలేదు. ప్రీ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా 99% అన్నీ కూడా ఆయనకు వ్యతిరేకంగానే ఇచ్చాయి, కేవలం యాక్సిస్ మై ఇండియా తప్ప. ఇప్పుడు టీవీకే విజయ్ ప్రభుత్వ ఏర్పాటు దిశగా పయనమవుతున్నారు. ఆయన దాదాపుగా ఆయన విజయం ఖాయమైనట్టుగానే భావించాలి. మరోవైపు సంబరాలు కూడా మొదలైపోయాయి, ఇంట్లో కూడా సంబరాలు జరుగుతున్నాయి. సో టీవీకే విజయం పైన అక్కడ ఉన్నటువంటి తమిళియన్స్ రియాక్షన్స్ ఏంటి? డెఫినెట్ గా బేసిక్ గా మనం ఒకసారి చూస్తుంటే టీవీకే విజయ్ ఇంత పెద్ద సంపూర్ణ మెజారిటీకి టచ్ కాగలరు అనేది ఎవరు ఊహించలేని పరిస్థితి. ఒకవేళ తన రోల్ చేయగలరు అనేది ఉంది. మనం కానీ చూస్తే ప్రస్తుతం
టీవీకే విజయ్ ఈ ఆఫీస్ దగ్గర మనం ఉన్నాం. ఆఫీస్ దగ్గర చాలా మంది అభిమానులు ఒక్కొక్కరు ఇప్పుడు చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఆఫీస్ కి సంబంధించిన అభిమానులు, తర్వాత టీవీకి సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా విజిల్ కి సంబంధించిన పరిస్థితి, ఆ విజిల్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ ఒక్కొక్కరు ఇక్కడికి చేరుకునే ప్రయత్నం. రేపు పోలీస్ మొత్తం కూడా మారిపోయింది, పోలీస్ సిస్టమ్ మారిపోయింది. ఇక్కడ పోలీసు అవస్థ అంతా కూడా బారికేడ్లు ఏర్పాటు చేయడం, పోలీసులు ఇక్కడ బందోబస్తును ఏర్పాటు చేయడం, ఈ అంశాల మీద చాలా క్లియర్ గా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎప్పుడైతే టీవీకే విజయ్ ఆఫీస్ దగ్గరికి ఒక్కసారిగా రిజల్ట్స్ ఫలితాలు మారుతున్నాయో ఒక్కొక్క అభ్యర్థి స్థానాన్ని పెంచుకుంటూ దాదాపుగా 118 స్థానాలు లీడింగ్ ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా చూడొచ్చు ఇంటి దగ్గర, ఆఫీస్ దగ్గర మొత్తం కూడా ఆయన అభిమానులు ఇక్కడికి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. పోలీసులు ఒకవైపు, తర్వాత ఆల్ డిపార్ట్మెంట్స్ ఇక్కడికి చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ఒకటి క్లియర్ వ్యవహారంలో మాత్రం అంటే ఫుల్ స్థాయి మెజార్టీ వస్తున్నాయా లేదా అనేది మనం చూడాలి. ఏదైతే విజిల్ అభిమానులు ఉన్నారో లేకపోతే విజయ్ అభిమానులు ఉన్నారో వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో సైలెంట్ ఓటింగ్ జరిగింది అనేది. సైలెంట్ ఓటింగ్ లో డిఎంకే మీద ఉన్న తమ వ్యతిరేకతను క్లియర్ గా వాళ్ళు తన కోపాన్ని, తమ వ్యతిరేకతను రెండు పార్టీలకి చూపించారు. ప్రధానంగా యువత ఏదైతే పోల్ చేసిందో, యువత చేసిన పోలింగ్ మాత్రం నిజంగానే తమిళనాడు ప్రజలు ఒకసారి కొత్త తీర్పుని ఇచ్చారు. ఇంతకాలంగా 40 సంవత్సరాల్లో ఉన్న ఇటువంటి పరిస్థితులు మనం చూస్తుంటే ఆఫీస్ కి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. మరి కాసేపట్లో విజయ్ ఆఫీస్ కి చేరుకోబోతున్నారు. ఆయన ఇంటి దగ్గర ఉన్నారు. ఆయన ఇంటి దగ్గర కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. క్లియర్ గా ఇక్కడి నుంచి ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా ఒకసారి మనం కానీ చూసుకుంటే ఎందుకు టీవీకే వైపు ఇంకా వైపుకి ఎందుకు తమిళనాడు పబ్లిక్ ఎందుకు మళ్ళింది, ఎందుకు వెళ్ళింది అనే అంశాన్ని ఒకసారి కానీ చూసుకుంటే చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ఒకటి 40 సంవత్సరాల ఈ తమిళనాడు రాజకీయాలు దగ్గరగా చూస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన వ్యవహారంలో రెండు పార్టీలు డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, ఇక్కడ ఉన్న తమిళ ప్రజలకు ఏమీ చేయలేదు అనే అంశాన్ని చాలా క్లియర్ గా మాట్లాడుతున్నారు. సో ఆ కంటెంట్ లోనే ఇప్పుడు ఈ వ్యవహారాన్ని అంతా కూడా పెద్ద ఎత్తున వ్యవహారాన్ని ఆపే ప్రయత్నం అయితే జరిగింది. ఒక్కసారిగా తమిళ అంతా కూడా వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ ఇక్కడి నుంచి విజయ్ వైపుకి మరలాలని ఒక నిర్ణయానికి వచ్చారు అనేది చాలా క్లియర్ గా మనకి అర్థమవుతున్న పరిస్థితి. అయితే ఇంత స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ జరుగుతాయనేది చాలా మంది ముందుగా ఊహించారు. కానీ ఆ వ్యవస్థ నడుస్తుందా లేదా, విజయ్ ఏంటి ఇంత కీలకంగా రాబోతున్నారా అనేది ఒక మై యాక్సెస్ మాత్రం చెప్పినప్పటికి కూడా కనీసం విజయ్ కి ఎక్కడా కూడా తన అభ్యర్థుల పేర్లు కూడా తెలియదు అనేది ప్రతిపక్ష నాయకులు మాట్లాడిన మాటలు. ప్రధానంగా ఒక్క విషయం మాత్రం చాలా క్లారిటీగా ఉంది. ఏదైతే 2024లో ఆయన తన పార్టీని ప్రకటించిన తర్వాత ఒక 2 నెలల తర్వాత మళ్ళీ జూన్ లో ఆయన పార్టీ జెండాను, పార్టీ గుర్తును, విజిల్ ని ప్రకటించిన తర్వాత ఒక 2-3 నెలలు ఎక్కడికి బయటికి రాకుండా సైలెంట్ అయిపోయిన పరిస్థితి. తర్వాత ఆయన ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసుకుంటూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. తర్వాత సభల్లో జరిగిన కొంత గందరగోళం, తర్వాత కొంతమంది చనిపోవడం, తర్వాత అక్కడ కూడా దాదాపుగా ఒక 10 రోజులు ఆయన ఎక్కడికి బయటికి రాలేదు. దీంతో విజయ్ బయటికి రాడు, విజయ్ పైన అయిపోయింది అని చెప్పిన పరిస్థితి. కానీ దావన్నీ తాక్కుంటూ అంటే ఒకవైపు అధికార పార్టీ విజయ్ మీద పెట్టిన కేసులు చాలా విపరీతంగా ఒత్తిడి చేశారు. అతని మీద విపరీతమైన ప్రెజర్ పెట్టారు. ఇవన్నీ కూడా పబ్లిక్ విజయ్ లాంటి వ్యక్తి ఒక మాస్ హీరో, తర్వాత హీరో పరంగా సినిమాలో ఏ విధంగా ఉన్నా తను స్ట్రైట్ గా మాట్లాడుతున్నాడు, తను నిజాయితీగా మాట్లాడుతున్నాడు. అయితే ఒకటి ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా మనం గమనించాల్సింది, తమిళనాడులో ఎప్పుడు లేని కొత్త రాజకీయానికి ఆయన శ్రీకారం చేయాలి. ఎందుకంటే దాదాపుగా ఆయన సంబంధించిన అభ్యర్థులు ఎవ్వరు కూడా ₹1 డబ్బులు పంచలేదు అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది. అటువంటి సిచ్యువేషన్స్ ఉన్న పరిస్థితిలో డబ్బులు పంచకుండా ఈ రోజు రాజకీయాల్లో విజయ్ తన మార్క్ ని చూపించగలిగాడు అనేది చాలా స్పష్టంగా అర్థం. కనీసం అభ్యర్థులు ఎవరో తెలియదు. తన కారు ఉన్న డ్రైవర్ల కొడుకులకి అభ్యర్థులకి ఇచ్చారు. ఎవరు ఇంపార్టెంట్ గా అక్కడ అనిపిస్తే వాళ్ళందరికీ అభ్యర్థుల్ని ఇచ్చిన పరిస్థితి. సో అంత అభ్యర్థులు పెద్ద కొన్ని సంవత్సరాలుగా రాజకీయ అనుభవం ఉన్న నాయకులందరి చేతుల్లో ఈ రోజు వాళ్ళందరినీ ఇంటికి పంపించే పరిస్థితి మనం చూస్తుంటే స్టాలిన్ ఒక టీవీకి అభ్యర్థి చేతిలో దాదాపుగా ఓడిపోయే పరిస్థితిలో ఉన్న పరిస్థితి. ఆయన వెనకబడి ఉన్నారు. మరి కాసేపట్ల తర్వాత ఆయన వెనకబడతారని కూడా
చెప్తున్నారు. తర్వాత ఉదయనిధి మారన్ కొంత మెజారిటీకి వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు చూసుకుంటే నిన్న పెరమదూరు కావచ్చు, తిరుచిలో కావచ్చు, రెండిట్లో ఫస్ట్ తిరుచిలో వెనకబడ్డాడు విజయ్. కానీ ఇప్పుడు తిరుచిలో ముందంజలో ఉన్నారు. పెరంబూరులో దాదాపుగా చాలా 30,000 మెజార్టీ దాకా ఆయన ముందుకు వచ్చిన పరిస్థితి. సో ఇటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఎందుకు ఇంత పెద్ద స్థాయిలో మార్పు కోరుకున్నారు ప్రజలు? ఉదయం నుంచి కూడా మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఈ వ్యవహారంలో మాత్రం పోస్టల్ ఓటింగ్ లో జరిగినప్పుడు ఎంప్లాయీస్ వాడిన ఓటింగ్ సరళీగాను చూసుకుంటే అక్కడ కూడా చాలా క్లియర్ గా వాళ్ళు ఒక మానిటరీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అభ్యర్థులు అసెంబ్లీ సంబంధించిన వ్యవహారాల్లో, ఎన్నికల్లో వ్యవహారాల్లో ఎక్కడా జరగని ఒక ఇంపాక్ట్ ఈసారి తమిళనాడు ఎలక్షన్స్ లో జరిగింది అనేది తెలియదు. సాధారణంగా ఒక అభ్యర్థిని పోటీ ఇచ్చి దిగాలి అంటే అసలు టీవీకి అభ్యర్థులు ఎవరో కూడా తెలియని అభ్యర్థి కనీసం అక్కడ పోలింగ్ బూతుల దగ్గర కూడా జరిగినప్పుడు అసలు వాళ్ళ పోలింగ్ బూతుల్లో కూర్చొని ఇది మీ ఓటు అని ఇచ్చిన కార్యకర్త కూడా లేదు టీవీకి. అటువంటి టీవీకి పార్టీ ఈ రోజు తమిళనాడులో దూసుకు వెళ్ళిందంటే ప్రజా ఆగ్రహం, అధికార పార్టీ మీద ఉన్న ప్రజా ఆగ్రహం కావచ్చు, ఇతర పార్టీల మీద అన్న వాళ్ళకి నమ్మకం లేదు. ఒక విజయంలో ఒక ఎంజీఆర్ ని చూస్తున్నారు, ఒక జయలలితను చూస్తున్నారు. సో ఇక మాకు ఏదైనా చేయగలిగితే ఒక విజయ్ మాత్రమే చేయగలడు అని ఒక ఆంక్ష, ఒక కోరిక వల్ల బలంగా పెరిగింది. అందుకోసమే ఎక్కడా జరగని ఈ ఎలక్షన్ ప్యాటర్న్ మనం అర్థం చేసుకోవాలి. మామూలుగా ఒక ఎలక్షన్ ప్యాటర్న్ జరగాలంటే 100 రకాల చర్యలు ఉంటాయి. కింద గ్రౌండ్ ఉంటుంది, దానికోసం పనిచేయాల్సిన కార్పులు ఉంటారు, వెనకుండి కథ నడపాల్సిన పరిస్థితి. కానీ విజయ్ అదేం చేయలేదు. ఒకే రోజు 234 మంది పేర్లు ప్రకటించేశాడు. ఒకే రోజు పిలిచాడు, వరుసగా పేర్లు ఇచ్చేసాడు. మీరందరూ పోయి ఎలక్షన్ పోటీ నిలబడండి అని. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. గెట్ బ్యాక్ టు అగైన్ మీ దగ్గరనే మళ్ళీ వస్తాను. ఒకసారి వెస్ట్ బెంగాల్లో కూడా బీజేపీ గెలిచిన చోట సంబరాలు అంబరని అంటుతూ ఉన్నాయి. సో దాదాపుగా వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టేసి బీజేపీ అధికారంలోకి చేజిక్కించుకుంది. 2016లో 3 స్థానాల్లో గెలిచిన బీజేపీ 2021 కల్లా సుమారుగా 70 స్థానాలు, ఇప్పుడు ఏకంగా 148 స్థానాలకు పైచిలుకు, అంటే సుమారుగా 189 ఎగ్జాక్ట్గా మీరు ఆ కౌంట్ చూస్తున్నారు ఆర్టీవీ పైన. సో 189 బీజేపీ, 98 తృణమూల్ కాంగ్రెస్, కేవలం 2 సీట్స్కే పరిమితమైన కాంగ్రెస్ అండ్ ఇతరులు 3 స్థానాల్లో. సో వెస్ట్ బెంగాల్ బీజేపీ భవానీపూర్ నియోజకవర్గం ఏదైతే అక్కడైతే మమతా బెనర్జీ కంటెస్ట్ చేశారో అక్కడి నుంచి మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు లైవ్లో. మధు, సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి అక్కడ? మమతా బెనర్జీ నియోజకవర్గంలో జరుగుతున్న రిజల్ట్స్ పైన ఎటువంటి ఉత్కంఠ ఉంది? తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కోల్పోవడం అనేది అక్కడ టీఎంసీ ఎలా చూస్తోంది? రిజల్ట్ అనూహ్యమైనటువంటి రిజల్ట్ వచ్చినటువంటి సిచ్యువేషన్. బీజేపీ పార్టీ దగ్గర సీనియర్ కార్యకర్త దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, హాస్పిటల్ అయ్యారు, హాస్పిటల్ నుంచి నేరుగా బీజేపీ పార్టీ ఆఫీస్కి వచ్చారు విజయం తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత అని చెప్తున్నారు. आपका नाम क्या है? तपन मल्लिक। आप कितने साल से काम कर रहे हैं बीजेपी? 38। आप क्या बोलेंगे ये जीत? ये कभी हम सोच नहीं सकते जो हुआ है, कम से कम देखने के लिए है। आपका तबियत ठीक नहीं है, आप व्हील चेयर में है, क्यों इतना दूर आए? देखिए 38 इयर्स में एक बार चांस मिला, क्यों नहीं आएंगे? आना ही है। क्या बोलेंगे जीत के बारे में? एक बात में क्या बोल सकते हैं आप? ये कभी सोच नहीं सकते हैं कि हम जीतेंगे। टीवी में ही देखते थे बस। आप सीनियर कार्यकर्ता है, अगर आपके हिसाब से कौन बनना है सीएम यहाँ पर बीजेपी की तरफ से? देखिए ये तो देखिए पार्टी ठीक करेंगे, वो तो हम ठीक नहीं करते हैं। आपके आंखों में पानी आ रहा है? आपके आंखों में पानी आ रहा है? पानी तो आएगा ही, हाँ? पानी तो आएगा ही। आपका पापा है? हाँ, क्या बोलेंगे? कैसा है इनका सिचुएशन? कैसा है? ये मतलब क्या बोल सकते हैं कि डेथ बेड से उठ के आए हैं, सिर्फ बीजेपी को देखना चाहते हैं कि पश्चिम बंगाल में बैठे, और इतने साल से 1990 से हैं, और मतलब पेस मेकर बैठा है, उनको ऑक्सीजन लगता है, बिना ऑक्सीजन के चले आए घर से, वो भी 20 किलोमीटर दूर आए हैं। రైట్, ఇది ఆక్సిజన్ పైన ఉన్నటువంటి కార్యకర్త, సీనియర్ కార్యకర్త 38 సంవత్సరాల నుంచి బీజేపీ విజయం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఈరోజు
బట్ మరొక బ్రేకింగ్ అంతోంది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం అన్నాడీఎంకేతో పొత్తులో ఉంటారా అని చెప్పి టీవీకే విజయ్కి ఆల్రెడీ ఒక సంప్రదింపు వెళ్ళినట్టు తెలుస్తోంది. అయితే విజయ్ దాన్ని చాలా తేలిక కొట్టిపారేశారు. మాకు మీతో పొత్తొద్దు, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రజలు మాకు అవకాశం ఇస్తే మేము ముందుకు వెళ్తాం, లేదంటే నథింగ్, అంతేగాని మీతో అవసరమే లేదన్నట్టుగా టీవీకే విజయ్ ఆ పొత్తుని కొట్టిపారేసినట్టు తెలుస్తోంది. మరోవైపుగా టీవీకే సంబరాలు మొదలుపెట్టింది. టీవీకే విజయ్ అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ని కనబరిచాడు. సో కాంగ్రెస్, పిఎన్ఎంకే సహా ఇతర చిన్న పార్టీలతో అన్నాడీఎంకే పొత్తుకు విజయ్ విముఖతగా ఉన్నారు ఆయన. సో టీవీకే విజయ్ 109 స్థానాలు, అన్నాడీఎంకే 72 స్థానాలు, డిఎంకే 53 స్థానాల్లో అక్కడ ముందంజలో ఉంది. ఇక బెంగాల్లో బీజేపీ సంబరాలు మొదలు పెట్టేసింది. బెంగాల్లో క్లియర్ కట్ మ్యాజిక్ ఫిగర్ ని చేరుకుంది బీజేపీ. ఇంకా టీవీకే విజయ్కి 9 స్థానాలు వస్తే మ్యాజిక్ ఫిగర్, 118 స్థానాలు చేరితేనే మ్యాజిక్ ఫిగర్. మరి ఆ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఇక్కడ దాదాపుగా హంగొచ్చే పరిస్థితి ఏం కనిపించట్లేదు. బట్ చూడాలి ఏం జరిగిద్దో. బట్ యాజ్ ఆఫ్ నౌ రిజల్ట్స్ మాత్రం చాలా ఉత్కంఠ రేపుతున్నాయి. అందరూ షాక్ అయిపోయారు. ఏకంగా ఈరోజు మన భారతదేశమే నివ్వరపోయే విధంగా, ఆశ్చర్యపోయే విధంగా, ముక్కును వేలేసుకునే విధంగా అటు విజయ్ రిజల్ట్స్ వచ్చాయని చెప్పాలి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్పిన రోజున నేనే ప్రీ పోల్ సర్వేలు చూశాను, ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను చూశాను. దాంట్లో పీపుల్స్ పల్స్ అనేది కానీ, తర్వాత ప్రీ పల్స్ అనేది కానీ, చాలా రిజల్ట్స్, మ్యాట్రిక్స్ కానీ, బీకాన్ అనేటువంటి సంస్థ కానీ, చాలా ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలు కూడా విజయ్ చాలా దారుణంగా ఓడిపోబోతున్నాడు, 10 నుంచి 15 స్థానాల వరకు మాత్రమే ఆయన స్థానాలు పరిమితమయ్యే అవకాశం అని చెప్పుకొచ్చారు. కానీ అందరూ బహుశా ఈ ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థ అందరూ కూడా ఒక్కసారిగా కళ్ళు బైర్లు కమ్ముంటాయి విజయ్ రిజల్ట్స్తో. సో విజయ్ 109 స్థానాలతో ముందంజలో ఉన్నాడు. ఆయన ప్రభుత్వం దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఆయన ఇంట్లో సెలబ్రేషన్ జరుగుతున్నాయి, టీవీకే కార్యాలయంలో సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ విజయ్ సెలబ్రేషన్ ని ఈరోజు తమిళనాడు మొత్తం కూడా జరుపుకుంటోంది. యంగ్ లేడీస్, యంగ్ బాయ్స్, జెన్జీ కిడ్స్, కొత్తగా వచ్చిన ఓటర్లంతా కూడా విజయ్ వైపు నిలబడ్డారు అని అనడంలో ఎటువంటి అనుమానమే అక్కర్లేదు. సో విజయ్ వైపు నిలబడ్డారంతా కూడా. ఒక్కసారి ఈ ఎన్డీఏ వెస్ట్ బెంగాల్లో గెలవడం కానీ, అస్సాంలో గెలవడం కానీ, పుదుచ్చేరిలో గెలవడం పైన ఎన్డీఏ కూటమికి ఆయన కంగ్రాచులేట్ చేస్తూ ఏపీ సీఎం నారా చంద్రబాబు ఒక ట్వీట్ చేశారు. సో చంద్రబాబు చేసిన ట్వీట్ చూస్తున్నాం మనం. So NDA's victory today reflects the people's continued and growing confidence in the leadership of Honorable Prime Minister Shri Narendra Modi ji and his vision for Vikasit Bharat. It reinforces the NDA as the confluence of the people's aspirations, guided by the spirit of Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas. The journey towards a Vikasit Bharat has gained further strength with this outcome. The people's trust and support for the NDA's steadfast commitment to the development is clearly evident. It is also a message to all political parties that Young India values credibility, development and genuine connect with citizens. I extend my heartfelt congratulations to Prime Minister Shri Narendra Modi ji, Honorable Union Minister Shri Amit Shah ji, BJP National President Shri Nitin Nabin ji and all NDA winners, dedicated Karyakartas and for the people of this historic mandate. ఆయన రాసిన దాంట్లో సెకండ్ లైన్ చూడండి. The people's trust and support for NDA's steadfast commitment to development is clear, evident. Development ni కోరుకుంటున్నారనే చాలా స్పష్టం. It is also a message that to all to political parties that Young India, నవతరం, యువతరం మొత్తం కూడా బీజేపీ వైపుగా, క్రెడిబిలిటీ వైపుగా, డెవలప్మెంట్ వైపుగా జెన్యూన్ గా కనెక్ట్ అయి ఉందన్నట్టుగా ఆయన రాసుకొచ్చారు. అంటే బీజేపీ ఎక్కువగా యంగ్స్టర్స్ ని అట్రాక్ట్ చేయగలుగుతోంది అనేది అర్థమవుతోంది.